హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఉసిరికాయతో ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా మనం ఉసిరికాయతో పెట్టే ఊరగాయ ఎలా చేస్తామో కంప్లీట్ ఉసిరికాయని ఊరగాయగా పెట్టుకుంటూ ఉంటాం కదా. బట్ నేను ఈరోజు వీడియోలో మీకు అలా చూపించబోవట్లేదండి. ఉసిరికాయ తొక్కు చేసి దాంతో నిలువ పచ్చడి చేస్తున్నాను అనమాట. సో ఉసిరికాయ తొక్కుతో కూడా మనం నిలువ పచ్చడి పెట్టుకోవచ్చండి. అండ్ ఈ పచ్చడి కూడా సంవత్సరం పైనే నిలువ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎప్పుడూ పెట్టుకునే ఉసిరికాయ ఊరగాయతో పోలిస్తే ఈ పచ్చడి చేసుకోవడం చాలా తేలిక, ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. సో ఈ సీజన్లో మాత్రమే దొరికే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఉసిరికాయతో క్విక్గా ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ 1/2 kg దాకా రాసి ఉసిరికాయలు తీసుకుంటున్నానండి. ఈ ఉసిరికాయలు మీడియం సైజులో ఉన్నవన్నమాట. మొత్తంగా ఒక 15 దాకా ఉసిరికాయలు తీసుకుంటున్నాను. సో ఉసిరికాయల్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని అస్సలు తడి లేకుండా బాగా తుడిచేసుకుని ఆరపెట్టేసుకోండి. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. మధ్యలో ఉండే విత్తనాన్ని తీసేసేయండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 10 నుండి 12 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. పొట్టు తీసేసి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 30 గ్రాముల దాకా ఉప్పు, అంటే ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఉప్పు వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే 40 గ్రాముల దాకా కారం వేసుకోండి, అంటే 1/3 కప్పు దాకా కారం అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మెంతిపిండి వేయండి. మెంతుల్ని దోరగా వేయించి మెత్తటి పొడి చేసుకుని ఆ పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా నిమ్మరసం వేయండి. వీటన్నిటిని కూడా కొద్దిగా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిసే విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక గాజు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. గాలి లేకుండా చక్కగా అదిమి పెట్టుకుని మూత పెట్టేసి ఒక రోజంతా అలా ఊరనివ్వండి. ఇలా 1 లేదా 2 రోజుల పాటు బాగా ఊరనిచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా మళ్ళీ తిరిగి ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఈ స్టేజ్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 300 ml దాకా నూనె వేసుకోండి. నేను ఇక్కడ పప్పుల నూనె వాడుతున్నాను. పప్పుల నూనె అయితే రుచి బాగుంటుంది అండ్ అలాగే ఎక్కువ రోజులు నిలువ కూడా ఉంటుంది. కప్స్లో కనుక చూసుకుంటే 1.5 కప్పు దాకా నూనె పడుతుందండి. నిలువ పచ్చడి కదా, కొంచెం నూనె ఎక్కువే వేసుకోవాలి. నూనె కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 4 వెల్లుల్లి రెబ్బల్ని తలకొట్టి వేసుకోండి. అలాగే తాలింపు గింజలు కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 లేదా 3 ఎండుమిర్చి, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకు కూడా వేసి తాలింపుని కొద్దిగా ఫ్రై చేయండి. తాలింపు చక్కగా వేగిపోయాక చివరిగా ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువని కూడా వేసేసి బాగా కలిపేసేసి స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని ఊరపెట్టుకున్న ఉసిరి తొక్కు మొత్తాన్ని కూడా ఇందులో వేసేసి బాగా కలపండి. ఇలా అంతా పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా బౌల్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ పచ్చడి కంప్లీట్గా చల్లారిపోయాక గాజు సీసాలో కానీ జాడీలో కానీ ఎత్తిపెట్టేసుకుంటే చక్కగా టేస్టీగా సంవత్సరం పైనే నిలువ ఉండే ఉసిరి తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు కదా. సో పచ్చడిని చూస్తే చాలా ఈజీ అనిపించిందా? మీరు కూడా ఈ పచ్చడి ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. అందరికీ బాగా నచ్చుతుంది. మరి మీరు ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.